హాయ్, నమస్తే, వెల్కమ్ టు ద అనలిస్ట్. పోయిన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, పివి సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉండబోతోంది అని. అదే ఇవాళ అక్షరాల నిజమైంది. ఇవాళ పివి సునీల్ కుమార్ విషయంలో అంటే సునీల్ కుమార్ 30వ తారీఖు రిటైర్ అవ్వాల్సింది. అయితే రిటైర్ అయ్యే ముందు ఆయనకి ఏదైనా పోస్టింగ్ ఇచ్చి సగర్వంగా సముచితంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందేమో అని చెప్పి కొంతమందికి చిన్న అనుమానం అయితే ఉండింది. కానీ ఎలాంటి శస్త్రపిశలకి తావు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించి సస్పెన్షన్లో ఉండగానే అతన్ని రిలీవ్ చేసేసింది. కాబట్టి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిందనే చెప్పాలి. అంటే ప్రభుత్వాధికారులు ఎవరైనా సరే ఒక పరిధిని దాటి పనిచేసినట్లయితే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాము అని చెప్పడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అదే సందర్భంలో శ్రీలక్ష్మి విషయంలో మాత్రం ప్రభుత్వం ఆమెకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. సగర్వంగా ఆమె సగర్వంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఆమెకి కల్పించింది. ఎట్టకేలకి G8లో పోస్టింగ్ ఇచ్చి ఆమెకి సంస్థ స్థానం కల్పించి సగర్వంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత సాధారణంగా సగర్వంగా రిటైర్ అవ్వాలనుకుంటారు. ఒకవేళ అలా కాకపోతే అది చాలా అప్రతిష్టగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పివి సునీల్ కుమార్ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరిగింది. సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉండగానే ఆయన రిలీవ్ చేయడంతో అంటే ఆయన సర్వీస్కి లేకపోతే ఆయన ఇన్ని రోజులు ప్రభుత్వానికి చేసినటువంటి సేవకి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. అంటే ఇది ఒక చాలా తీవ్రమైనటువంటి విషయంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అధికారులకు ఒక హెచ్చరిక లాంటిదే. ఏదైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా పరిధి తెలుసుకోకుండా వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పుడు సునీల్ కుమార్ లాంటి కేసు ఒక పెద్ద ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అయితే గతంలో కూడా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి నాయకుల విషయంలో కొంత కఠినంగానే వ్యవహరించింది. గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి కావచ్చు, రజిత కావచ్చు, అట్లానే పూలం మాలకొండయ్య కావచ్చు, వీళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం అయితే వ్యవహరించింది. కానీ రిటైర్ అయ్యే ముందు మాత్రం వాళ్ళకి ఏదో ఒక పదవినిచ్చింది. వాళ్ళు సగర్వంగా సముచితంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించింది. శ్రీలక్ష్మి విషయంలో మాత్రం ప్రభుత్వం ఆమె G8లో పోస్టింగ్ ఇచ్చి సముచితంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించింది. కానీ పివి సునీల్ కుమార్ విషయంలో మాత్రం ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. రేపటి రోజున ఆయన రిటైర్ అవ్వాల్సి ఉండగా ఇవాళే ప్రభుత్వం ఆయన్ని సర్వీస్ నుండి రిలీవ్ చేసేసింది. ఇది నిజంగా చాలా అవమానకరం ఏ ప్రభుత్వ అధికారికైనా. అయితే శ్రీలక్ష్మి విషయంలో కూడా అనేక ఆక్షేపణలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీలక్ష్మి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో చాలా సహకరించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి, ఇంకా విచారణలో ఉన్నాయి, కొన్ని రోజులు జైల్లో కూడా ఉండింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సర్వీస్ నుండి శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకుని ఇక్కడ సముచితమైనటువంటి స్థానం అయితే కల్పించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకు శ్రీలక్ష్మి సముచితమైనటువంటి స్థానంలోనే కొనసాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా శ్రీలక్ష్మి పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎందుకంటే శ్రీలక్ష్మి గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ శాఖలో టీఏడీ బాండ్ల విషయంలో అవినీతికి పాల్పడ్డారనేసి భూమన కరుణాకర్ రెడ్డి చాలా ఘాటుగా వ్యవహరించారు. భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ చాలా ఆవేశంగా శ్రీలక్ష్మి రాక్షసి తాటకి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతోనే విరుచుకుపడ్డారు. అంటే శ్రీలక్ష్మి విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేనే శ్రీలక్ష్మి పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీలక్ష్మి పైన అటు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇటు టీడీపీ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా సస్పెన్షన్ వేటు పడలేదు. అయితే శ్రీలక్ష్మి విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు కూడా కాస్త సౌమ్యంగానే ఆలోచించారు. ఆమె సముచితంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఆమె పైన ఎలాంటి సస్పెన్షన్ లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అధికారులంతా కూడా ఒక చన్నటి లైన్ వేసుకునేసి ఆ పరిధి దాటకుండానే తమ విధులు నిర్వహిస్తే బాగుంటుంది. కానీ పరిధిని దాటి నిర్వహిస్తే రాజకీయ నాయకులు తర్వాత రోజుల్లో వాళ్ళని బలిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అధికారులు ప్రభుత్వం పైన లేకపోతే వ్యక్తులపైన ఎంత ప్రేమ అభిమానం ఉన్నా కూడా అది దాచుకొని ప్రజలకు సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ ఒక పరిధి దాటి వ్యవహరిస్తే మాత్రం రానున్న రోజుల్లో అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో చాలా సుస్పష్టంగా అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ వచ్చే రోజుల్లో ప్రభుత్వాలు మారితే కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి నాయకులు కూడా
ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఉద్యోగులపైన కూడా వచ్చే ప్రభుత్వాలు కూడా ఇట్లే వ్యవహరిస్తాయో మరి ఇది ఒక కొత్త సాంప్రదాయంగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అయితే ఇట్లాంటి సాంప్రదాయం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంప్రదాయం మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అధికారులంతా కూడా ఒక పరిధిని దాటి పోకుండా పరిధిలోనే పనిచేస్తూ ప్రజలకు మేలు చేసినట్లయితే వాళ్ళకి ఇలాంటివి అంటకుండా ఉంటాయి. అయితే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సునీల్ కుమార్ ఇక సగౌరవంగా సముచితంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశం లేదు. సునీల్ కుమార్ గతంలో ఫైర్ సర్వీసెస్ విభాగంలో డీజీగా పనిచేస్తున్నప్పుడు ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిలోనే ఆయన్ని సస్పెన్షన్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సునీల్ కుమార్ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ విషయంలో చాలా అనుచితంగా వ్యవహరించడము, ఆయన విచారణ సందర్భంగా ఆయన పైన దాడి చేశారనేటువంటి లేకపోతే ఆయన హింసించారనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ సందర్భంలోనే ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అటు ఫైర్ శాఖలో పనిచేస్తున్నప్పుడు ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి ఆరోపణలోనే ఆయన్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఆ సస్పెన్షన్ని పొడిగించడం కూడా జరిగింది. అయితే రేపు ఆయన రిటైర్ అవ్వాల్సింది. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం ఆయనకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ సస్పెన్షన్లో ఉండగానే ఆయన్ని సర్వీస్ నుండి రిలీవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఏ ప్రభుత్వ అధికారికైనా చాలా తీవ్రమైనటువంటి అవమానంగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సునీల్ కుమార్ ఇప్పుడు అవమానకరంగా సర్వీస్ నుండి రిలీవ్ చేయబడ్డాడు. ఇదే సందర్భంలో సునీల్ కుమార్ తన భార్యతో ఆయన వ్యక్తిగత ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఆవిడ సునీల్ కుమార్తో విడాకులు కావాలని చెప్పి కోర్టులో కేసు వేసింది. ఆవిడ మాత్రం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే రిటైర్ అయిన అనంతరం సునీల్ కుమార్కి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందకుండా ఆపాలి అని చెప్పి ఆమె ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. కాబట్టి సునీల్ కుమార్కి అటు ప్రభుత్వ పరంగాను ఇటు కుటుంబ పరంగాను ఎక్కడా కూడా సపోర్ట్ లేదు. కాబట్టి సునీల్ కుమార్కి నిజంగా ఒక రకమైనటువంటి అవమానమనే చెప్పుకోవాల్సి ఉంటుంది.